ఆదివారం నాడు జరిగిన ఈ యొక్క విమాన ప్రమాదంలో మనకు కావాల్సిన ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు మనం కోల్పోయాం. భారతదేశానికి అండగా నిలిచిన రైస్, అతనితో పాటు విదేశాంగ మంత్రి కూడా. ఎందుకంటే విదేశాంగ మంత్రి అతను మన జయశంకర్ని గురువుగా భావిస్తాడు. అతన్ని గురువుగా భావించి అతనికి చాలా సలహాలు తీసుకోవడమే కాకుండా భారతదేశానికి అతను తన యొక్క దేశం యొక్క విదేశాంగ విధానాలు కూడా అలా రూపొందిస్తూ ఉంటాడు. మరి ఇలాంటి ఇద్దరు మంచి మిత్రులను మనం కోల్పోయాం. ఇది భారతదేశానికి తీవ్రమైన నష్టం. మరి రాబోయే సమయంలో ఎవరెవరు ఆ ప్లేసులకు వస్తారో, ఆ తర్వాత ఈ యొక్క వెస్ట్ ఏషియాలో యుద్ధ మేఘాలు ఎలా ఎటు నుంచి ఎటు వీస్తాయో అనేది ఎవరికి తెలియని విషయం, ఊహించలేని విషయం. ఏదేమైనా సరే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుందాం.